ఇది చెట్టు నుంచి వచ్చిన అమృతం లాంటిది అనమాట. ఇదైతే మనం తీసుకోవడానికి అయితే వచ్చాము. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది అక్కడ తీస్తాను మనకి. అది చిన్న బింది తప్పెళ్ళాడిదేటు కట్టారు, దాని నుంచి తీస్తాను. మనకి కొమ్మలు ఎక్కువగా ఉండటం కనిపించట్లేదు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఒక దట్టమైన అడవికి అయితే వచ్చాం. అది చూస్తే ప్రశాంతంగా ఉంది, కానీ ఒక ముఖ్య పని మీద అయితే వచ్చాం. అది ఏంటంటే మేమైతే అలాగొచ్చాం. పైనాపిల్ ఇంకా రెడీ అవుతుంది. ఇప్పుడు 6 నెలల కల్లా మొత్తం రెడీగా ఉంటుంది పైనాపిల్ మొత్తం. అడవి ఎదురు అనమాట. ఇది చాలా దృఢమైన గట్టిగా ఉంటుంది. మన కత్తులు కూడా ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి 2 నరకడం రాకపోతే. మనం వచ్చిన పని ఏంటంటే, మీరు ఎప్పుడైనా జీకే చెట్టు చూసారా? జీలకలు తయారయ్యే చెట్టు అనమాట. అది ఎవరు తయారు చేసింది కాదు, చెట్టు రూపంలోనే బయటకు వస్తుంది. అది మిమ్మల్ని చూపిస్తాను ఇప్పుడు, చెట్టు ఎలాగుంది అనేది. సరే, ఇది వచ్చేసాం, దగ్గరికి వచ్చాం. ఇదిగో చెట్టు అయితే ఇలాగ ఉంటుంది అనమాట. ఎండకు సరే కనిపించట్లేదు. ఇది మా బావగారు అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు అనమాట. ఎక్కే విధానం ఎలాగంటే చూపిస్తాను. అదే ఎక్కే విధానం మనం స్లోగా ఎక్కాలి, నిదానమే ప్రధానం అన్నట్టు. చూసారు చెట్టు ఎంత ఉందో. ఈ చెట్టు ఎదగాలంటే మినిమం ఒక 10 years పడుతుంది. అంత సులభం కాదు ఎదగడం, అంత ఈజీ కాదు. ఇదిగో తాడు రూపంలోనైతే మనం వీళ్ళకి పెట్టుకుంటాం. పైకి ఎక్కి అతను తాడుతో లాక్కుంటారన్నమాట. మళ్ళీ ఈజీగా దించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక కర్రకి ఇలా కట్టేసి ఉంచారు, అంటే పడకుండా జారుకుంటా. మనకైతే ఇప్పుడు ఒక బాటిల్ కావాలి కాబట్టి బాటిల్ తీసుకుందాం. ఈ చెట్టుకు వచ్చి కొన్ని ఆచారాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది చెట్టు ఎవరైతే కోస్తారో వాళ్ళు మాత్రం ఎక్కాలి. ఎవరైనా ఎక్కితే మాత్రం అది అజీకి కళ్ళు ఇచ్చే కొమ్ము అనమాట, చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎవరు ఎక్కరు. తెలిసిన వాళ్ళు మాత్రం, ఆ చెట్టు ఎవరైతే కోస్తారో వాళ్ళు మాత్రం ఎక్కుతారు. కొద్ది దూరం నుండి చూస్తే చెట్టు మాత్రం ఇలా ఉంటుంది. ఇది ఎతకడానికి సుమారు 10 years పడుతుంది కాబట్టి చాలా బలంగా ఉంటుంది. ఎక్కడానికైతే కొమ్మలు ఉండదు. ఎదురు సాయంతో మాత్రం ఎక్కాలి. చూస్తారు అది అక్కడ తీస్తాను మనకి. అది చిన్న బింది తప్పెళ్ళాడిదేటు కట్టారు, దాని నుంచి తీస్తాను. మనకి కొమ్మలు ఎక్కువగా ఉండటం కనిపించట్లేదు. చూసారు కదా, అలా తాడు రూపంతో జీకే మనం దించుకుంటాం. సులువుగా ఉంటుంది. కింద నుంచి కూడా మనం ఇలాగా తీసుకోవచ్చు ఈజీగా. సుమారు ఒక 40-50 అడుగులు అయితే ఉంటుంది పై నుంచి కింద వరకు. ఇది మనము దించుకోవాలంటే తాడు రూపంతో సులువుగా దించుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చూసారు కదా, చెట్టు నుంచి వచ్చిన ఫ్రెష్ కాల్ ఇలాంటప్పుడు తాగితేనే బాగానే ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశాలు అయితే ఇటు ఉండవు. ఎవరైనా ట్రై చేసినట్లయితే కామెంట్ చేయి ఎలా ఉందని. మనం చెట్టు ఎక్కకూడదు కాబట్టి ఇంకా మీకు పూర్తి రివ్యూ అనేది చెప్పలేకపోతున్నా. అదే చెట్టు ఎక్కినట్లయితే కానీ ఇంకా పైన ఎలా ఉంది, ఎలా చేస్తారు, ఎలా కోస్తారు అనేది చూపించగలము. మనకి ఈరోజు 2 అవసరం కాబట్టి 2 తీసుకున్నాం. అలాగే చూసారు కదా, ఇక్కడ నిమ్మ చెట్లు, దబ్బు చెట్లు, మొత్తం పంట అయితే ఉంది కొండపైన. ఏ సీజన్కి అయితే ఆ సీజన్కి వచ్చే పంట మొత్తం కొండ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, చెట్టు పండ్స్ కూడా అవైలబుల్గా ఉంది మనకి. ఇప్పుడు అవుతున్నాయి. ఇది నెక్స్ట్ మంత్ కల్లా మనకి రెడీగా ఉంటాయి అందుబాటులో.
వీటిలో 2 రకాలు ఉన్నాయన్నమాట. కజ్జపనస అంటారు, ఇంకోటి బురద పనస అంటారు. కజ్జపనస అంటే ప్యూర్గా, అంటే వాటి తొన తీసేటప్పుడు ఎటు జారకుండా స్థిరంగా గట్టిగా ఉంటుంది అనమాట. అదే బురద పనస అంటే మనం కోసిన వెంటనే విడిగా వచ్చేస్తుంది. అదే బురద పనస అనమాట. మనమైతే ఈరోజు ఒక 3 చెట్ల దగ్గర జీకే తీసుకున్నాం. మనకైతే ఈరోజు 3 చెట్ల దగ్గర తీసుకున్నాం కాబట్టి మొత్తం కలిపి ఒక క్యాన్ దగ్గర వేసుకుందాం. ఈ చెట్టు అయితే చాలా ప్రమాదకరంగా ఉంది. అది అంత సులువుగా తీసుకోవడానికి కారణం ఇదిగో ఇతనే. మనం చెట్టు దగ్గర తాగాలంటే దీని సాయంతో తాగొచ్చు ఈజీగా. మనం ఎక్కడైతే డిస్పోజ్ గ్లాసులు ఇవన్నీ ఓడతాం. మా మామ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాడు మీకు. టేస్ట్ కూడా ఎలాగుందో చెప్తాడు. వేసే చూస్తారుగా, అంత ఈజీగా తాగొచ్చు. ఎలాగుంది? సూపర్ అంటండా. ఇంకా తాగాలనిపిస్తుంది అని అంతండ. మనకి ఇప్పుడే చెట్టు నుంచి తీసిన ఫ్రెష్ కల్ కాబట్టి దాన్ని పైన పొంగుతో సహా వస్తుంది పైకి. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఫ్రెష్ అనేసి. చూసారా, మామకి ఇంకా తాగాలనిపిస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా వేసుకోండి. మనసు ఒప్పట్లేదు అనుకుంటా. ఇప్పుడు మా మామకి సుమారు ఒక 70 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ జీకే తాగాడట. దానివల్ల నాకేటి ఇబ్బంది ఏం రాలేదు అని అన్నాడు. చూశారు కదా, ఈ చెట్టు తాలూకు విత్తనాలు అనమాట కింద పడిపోయి ఇదిగో ఇది మొలిసేసేలాగా వచ్చే మొత్తమున. ఇది మినిమం ఇంత పెద్ద చెట్టు అవడానికి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఏం పడుతుంది. చాలా లేటుగా ఎదుగుతుంది అనమాట. దీని కొమ్ము కొయ్యకుంటే ముందు ఇవి పడిపోయినాయి. అలాగా చూడు, వీటి పిక్కలు అంటే వీటి పువ్వు అనమాట. ఇది పువ్వు ఇలాగే ఉంటుంది. తర్వాత కాయలు వచ్చి పళ్ళు అవుతాయి. ఆ పళ్ళు పడిపోతే అలాగా పిక్కలు మొలిసేస్తాయి అనమాట. ఇవి కావాలంటే మనం వర్షాకాలం అప్పుడు ఉడుచుకోవచ్చు. ఈ తాగడం వల్ల మనకేమీ ఇబ్బంది ఏం రాదు. మనకి ఇప్పుడు ఆరోగ్యాన్ని హానికరం అంటారు కదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏ ఇబ్బంది కూడా ఉండదు. మా పూర్వీకులు కూడా చెప్పారనమాట, తల్లిపాలు అనేసి అంటారు. దీనికే తాగితే ఏం కాదని. మనం ఎప్పుడైనా కొండ దగ్గరికి వచ్చామంటే ఇలా మోసుకుని వచ్చే విధానం అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనం చేతుల దగ్గర కానీ అక్కడ తీసుకెళ్తే బయట కొమ్మలు తగిలి కారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాగ కావిడి రూపంలో కట్టేసి తీసుకుని వెళ్తారనమాట. అంతే మరి. గాయస్ చూశారు కదా, ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు ముందుకు తీసుకొస్తాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలియని విషయాలు అడుగు దగ్గర ఎన్నో విషయాలు మీకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నమస్తే.